హాయ్. వెల్కమ్ టు టెక్నోగేట్ అండి. ఈరోజు క్లాస్ మనం ఏంటంటే నీడ్ ఫర్ హై ఇన్పుట్ ఇంపిడెన్స్ ఫర్ వోల్ట్ మీటర్. అసలు వోల్ట్ మీటర్కి హై ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది ఎందుకు అనే టాపిక్ గురించి చూద్దాం. ఇక్కడ ఏంటంటే జనరల్గా మనకు వోల్ట్ మీటర్ అనేది ఏం చేస్తుంది, వోల్ట్ మీటర్ అనేది వోల్టేజ్ మెజర్ చేస్తుంది, వోల్టేజ్ని మెజర్ చేస్తుంది. ఈ యొక్క వోల్ట్ మీటర్ అనేది మనం ఏం చేస్తారంటే జనరల్గా ఎక్కడైనా ఒక సర్క్యూట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్క్యూట్ అనుకుందాం, ఇది ఒక రెసిస్టెన్స్ R1 అనుకుంటే, ఇది ఒక రెసిస్టెన్స్ R2 అనుకుంటే, ఇక్కడ నేను ఒక సప్లై వోల్టేజ్ ఇచ్చాను. నాకు అక్రాస్గా R1 దగ్గర వోల్టేజ్ కావాలన్నప్పుడు అప్పుడు నేనేం చేస్తాను, ఈ యొక్క టెర్మినల్కి ఇన్ బిట్వీన్ నేను ఏం చేస్తానంటే ఒక మీటర్ అనేది ప్లేస్ చేసుకుంటాను. అంటే ఎనీ టూ టెర్మినల్స్ మిడిల్లో నేనేం చేస్తాను, ఈ వోల్ట్ మీటర్ అనేది ప్లేస్ చేసుకుంటున్నా. ఈ వోల్ట్ మీటర్ అనేది ప్లేస్ చేసినప్పుడు ఇది ఏమవుతుందంటే ఈ వోల్ట్ మీటర్ అనేది ఈ యొక్క సర్క్యూట్లో ఒక పార్ట్ అవుతుంది. మనం తీసుకునే ఏదైతే సర్క్యూట్ ఉందో ఆ సర్క్యూట్లో ఇదేమవుతుందంటే నాకు ఒక పార్ట్ అవుతుంది ఈ వోల్ట్ మీటర్ అనేది. ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు ఈ వోల్ట్ మీటర్ ఒక పార్ట్ అవుతుంది, ఈ వోల్ట్ మీటర్ వల్ల ఈ సర్క్యూట్ ఎలాంటి డిస్టర్బ్ అవ్వకూడదు. అంటే ఇక్కడ ఈ వోల్ట్ మీటర్ ప్లేస్ చేసుకోవడం వల్ల ఇందులో ఫ్లో అయ్యే కరెంటు చేంజ్ అవ్వకూడదు, దాని దగ్గర ఎగ్జిస్ట్ అయ్యే వోల్టేజ్ డ్రాప్ చేంజ్ అవ్వకూడదు, ఇలా అన్నమాట. అది దానివల్ల ఎఫెక్ట్ అనేది ఉండకూడదు. ఏదైతే మనం వోల్ట్ మీటర్ తీసుకుంటున్నామో ఆ వోల్ట్ మీటర్ అనేది ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన సర్క్యూట్ ఏదైతే ఉందో దాన్ని ఎలాంటి డిస్టర్బ్ చేయకూడదు. అంటే ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వోల్ట్ మీటర్ ఉంది కదా, ఈ యొక్క వోల్ట్ మీటర్ అనేది ఈ యొక్క సర్క్యూట్లో ఒక పార్ట్ అని చెప్పాను. ఇప్పుడు వోల్ట్ మీటర్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే దాని యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉందనుకుందాం. అయితే అప్పుడు నాకేమవుతుంది, ఎప్పుడైతే లో రెసిస్టెన్స్ ఉందో అందులో హై కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఎప్పుడైతే రెసిస్టెన్స్ తక్కువ ఉంటే ఆటోమేటిక్ కరెంట్ నాకేమవుతుంది, ఎక్కువ అవుతుంది. హై కరెంట్ అనేది దీని గుండా పాస్ అయినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన సర్క్యూట్ నాకేమవుతుంది, ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ అనేది ఏమవుతుందంటే ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇట్ ఎఫెక్ట్స్ ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ parameters like voltage and current. It affects existing network parameters like voltage, current, resistance, etc. ఓకే. ఇదన్నమాట. దీన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి ఇక్కడ ఎప్పుడైతే వోల్ట్ మీటర్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుందో దానికుండా హై కరెంట్ అని పాస్ అయ్యి అప్పుడు నాకేమవుతుందంటే ఆ హై కరెంట్ పాస్ అవ్వడం వల్ల దానికి ఎఫెక్ట్ అంటే ఆల్రెడీ ఉన్న నెట్వర్క్లో ఫ్లో అవ్వాల్సిన కరెంట్ అనేది ఏమవుతుందంటే ఈ లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల దాని గుండా పాస్ అయిపోతుంది. దానివల్ల నాకేమవుతుందంటే మీటర్ రీడింగ్ అనేది సరిగా ఉండదు అన్నమాట. మీటర్ రీడింగ్ అనేది రాంగ్గా ఉంటుంది. మీటర్ రీడింగ్ అనేది రాంగ్గా చూపిస్తుంది అన్నమాట. రాంగ్గా చూపిస్తుంది దీనివల్ల. దీన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఈ యొక్క వోల్ట్ మీటర్లో నేనేం చేస్తాను, హై ఇంటర్నల్ రెసిస్టెన్స్ తీసుకుంటాం. దీనివల్ల నాకేమవుతుందంటే కరెంట్ అనేది లో కరెంట్ పాస్ అవుతుంది.
లెస్ కరెంట్ పాస్ అవుతుంది. లెస్ కరెంట్ పాస్ అవ్వడం వల్ల అక్కడ నాకేమవుతుంది, వోల్టేజ్ డ్రాప్ అనేది తక్కువ ఉంటుంది. వోల్టేజ్ డ్రాప్ అనేది లో. నెక్స్ట్ దీనివల్ల నాకేమవుతుంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ అనేది ఎగ్జిస్టింగ్ నెట్వర్క్కి డిస్టర్బెన్స్ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట. లెస్ డిస్టర్బెన్స్. ఇక్కడ నేను ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఫర్ ఎగ్జాంపుల్ వెరీ హై తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక ఐసోలేషన్ నెట్వర్క్ లాగా యూజ్ అవుతుంది. సో ఒక ఐసోలేషన్ నెట్వర్క్ లాగా యూజ్ అయ్యి అప్పుడు నాకు ఆ వోల్ట్మీటర్ ప్లేస్ చేసిన ఆ వోల్ట్మీటర్కి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నెట్వర్క్కి ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట. సో అది ఎప్పుడు ఈ యొక్క వోల్ట్మీటర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అని వెరీ హై ఉన్నప్పుడు ఒక ఐసోలేషన్ నెట్వర్క్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో దానికోసం మనం ఏం చేస్తారంటే వోల్ట్మీటర్లో హై ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ప్లేస్ చేసుకుంటాం. ఓకేనా. లోడింగ్ ఎఫెక్ట్ కూడా ఉండదు అన్నమాట దీనివల్ల. సో లోడింగ్ ఎఫెక్ట్ తగ్గుతుంది, ఒక ఐసోలేషన్ నెట్వర్క్ లాగా యూజ్ అవుతుంది. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ పారామీటర్స్ అనేవి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు అన్నమాట. ఓకేనా. సో దానికోసం మనం ఏం చేస్తారంటే ఈ యొక్క ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది హైగా తీసుకుంటాం. సో ఇదన్నమాట. ఓకేనా. సో అందరికీ ఈ టాపిక్ అర్థమైంది కదా. ఓకే, థ్యాంక్ యూ.